హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హ్యానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ దబిష్ 215 ఎపిసోడ్ యార్. మరో 15 డేస్ గడిచిపోయాయి. ప్రజ్ఞకు శ్రీమంతం చేస్తున్నారు. ఇల్లంతా డెకరేట్ చేశారు ఈవెంట్ వాళ్ళు. పార్టీ నాయకుల భార్యల నుండి బిజినెస్ పీపుల్స్ వాళ్ళ వైఫ్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. తనే స్వయంగా నేయించాడు చీరను. చాలా లైట్ వెయిట్తో, మెత్తగా ఆసం లుక్ డిజైన్తో ఉంది. స్వయంగా చీర కట్టి లైట్ మేకప్ వేసి పూలజాడ మోక్ష వేయగా సింపుల్ జ్యువెలరీ పెట్టాడు వసి. పాత పోసిన పసిడి బొమ్మలా ఉంది ప్రజ్ఞ. పై పెదం మీద చిన్న దిష్టి చుక్క పెట్టి టాప్ టు బాటం వరకు చూసి పర్ఫెక్ట్ డాల్, మిర్రర్లో చూసుకో అన్నాడు. వసి కళ్ళలోకి చూస్తూ, మీ కనుపాపలో కనిపిస్తుంటే మరో మిర్రర్ ఎందుకు హబ్బీ అని హానిస్ట్గా చెప్పింది. పాపిట్లో సుందూరం పెట్టి చిరుముద్దు అద్ది లవ్ యూ సో మచ్ డాల్ అన్నాడు. పెదవుల మీద పెక్కిచ్చి లవ్ యూ టు హబ్బీ అని నవ్వింది. ఈ నవ్వు కోసం ఏమైనా చేశాలనిపిస్తుందా డాల్ అని మురిపెంగా చెప్పి ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్ళాడు వశిష్ఠ. అమ్ములు రెడీ అయ్యావా అంటూ వచ్చి వారెవ్వా నా కొడుకు ఎందులో అయినా తోపే అని గర్వంగా రెక్కేసింది మహా. అబ్బో నా బిడ్డ రేపు మీ అబ్బాయి కంటే తోపు అవుతాడు, చూస్తూ ఉండండి అని నవ్వింది. అది చూసుకుందాం అని చేతులతో ముటికలు విరిచి నా దిష్టే తగిలేలా ఉంది అని మురిపెంగా చెప్పింది. వదిన గారు టైం అవుతుంది తీసుకురండి అంటూ వచ్చింది కౌసల్య. కూతురిని చూసి ఆవిడ మనసు గగనవిహంగమయ్యింది. హా పదమ్ములు, ముహూర్త సమయం అవుతుంది అని ప్రజ్ఞను తీసుకొచ్చారు. వచ్చిన వాళ్ళందరి దృష్టి ప్రజ్ఞ మీద నిలిచింది. అమ్మ నువ్వు సూపర్గా ఉన్నావు అంటూ కాళ్ళని చుట్టేసింది మిన్ను. నువ్వు ఏంజిల్లా ఉన్నావు బంగారం అని ముద్దు చేసింది. ఇద్దరు బాగానే ఉన్నారు కాకి రూపులు వేసుకుని, ఓ మరొకండి అని ముద్దుగా గసింది మహా. కౌసల్య సన్నగా నవ్వుకుంటూ తీసుకొచ్చి మోడల్ చైర్లో కూర్చోబెట్టారు. కారు దిగకుండా ఇంటి పక్కనే చూస్తున్నాడు యశ్వంత్. ఓయ్ ఈ చెట్టు నువ్వు రావా ప్రజ్ఞాకు శ్రీమంతం ఈరోజు అంటూ పట్టుపావడ కట్టి జడకుచ్చులు వేసి అటు ఇటు వయ్యారంగా తిరుగుతూ అడిగింది సత్య. బ్లాంక్ పేస్తో చూసాడు ఠాగూర్. మొహం ఎప్పుడు మార్చుకునే ఉంటావే, కాస్త నవ్వితే నీ సొమ్మేమైనా కరిగిపోతుందా అని మూతి 30 వంకరలు తిప్పింది. ఏయ్ తీసుకొంచుకు వెళ్ళు అన్నాడు. నిన్ను మార్చుకో, నీ మనసుని స్వచ్ఛమైన పెరల్స్లా మారితే అన్ని ఆనందాలు నీ జీవితంలో ఉంటాయి. ఇది నాకు చెప్పడం ఏంటి అని తల బిరుసు చూపిస్తే నీకే నష్టం, పెళ్లి కాని ప్రసాద్ అని వెక్కిరించింది వెళ్ళింది సత్య. వరుసగా కార్లు వచ్చి ఆగుతున్నాయి. అందులో రిచ్ ఫ్యామిలీ పర్సన్స్ అందరూ దిగి లోపలికి వెళ్తున్నారు. అక్కడ ఉండాలనిపించక కారు స్టార్ట్ చేసి రివర్స్ చేసుకుని వెళ్తుంటే గేట్ దగ్గర నిలబడింది మహాలక్ష్మి. ఆమెను చూడగానే కారు సడన్ బ్రేక్ వేశాడు యశ్వంత్. చేతిని చాచి రా అన్నట్లు సైగ చేసింది మహా. తను చూసేది నిజమో భ్రమో అర్థం కాక కళ్ళు చికిలిని చూశాడు యశ్వంత్. ఫంక్షన్ జరుగుతుంటే వెళ్ళిపోతావే రా యశ్వంత్ అని పిలిచింది. మహా పిలుపుతో యశ్వంత్ మనసు చాలా ఉద్వేగానికి లోనై కారు సైడ్కి తీసి డోర్ తీసి దిగొచ్చాడు. అతని చేతిని పట్టుకుని మెల్లగా తట్టి పదమ్మ నువ్వు అని నవ్వుమొహంతో, అమ్మా మీరు నన్ను అపహాస్యం చేయట్లేదు కదా అన్నాడు నమ్మకం కుదరక. అలా అలాంటి పనులు నేను చేస్తాననుకుంటున్నావా అని సూటిగా అడిగింది. తల కంగారుగా అడ్డదిడ్డంగా తిప్పేశాడు యశ్వంత్. కీచిన బొమ్మల ఆమె కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా బుద్ధిగా మహా చేతిని పట్టుకుని లోపలికి ప్రవేశించాడు యశ్వంత్. అతడు ప్రజెంట్ టాప్ 1 బిజినెస్ మ్యాన్ కాదు, తల్లిచాటు బిడ్డ. అమ్మాయి ఏం చెప్పినా చేయాలనుకుని బాలుడు లెక్క మారిపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసిన వసీ కళ్ళు నిప్పులు చెరిగాయి. రౌద్రవదనంతో తీక్షణంగా చూశాడు. కొడుకు వైపు చూడకుండా కూర్చేసాను తను చూసుకోండి అంటూ భర్తకు అప్పగించి వెళ్ళింది ఆమె. సీరియస్గా చూస్తూ అనుకున్నది సాధించావు అన్నారు వాసుదేవ్. అమ్మ కదా అంకుల్ అందుకే సాధించా అని అమాయకపు చక్రవర్తిలో మొహం పెట్టాడు యశ్వబాబు. నీ నటనలు ఎక్కడైనా పెట్టుకో, నా దగ్గర కాదు అని పళ్ళు పెట్టగరిచారు. ఇక నుంచి మీ డాడీ సన్ని ఇరిటేట్ చేయడమే నా పని. మా డాడీ ఫ్రెండ్ గారు అని పళ్ళికిలించాడు. నా కొడుకు జోలికి వెళ్తే నీకే బొక్క చూసుకో అని అదే నవ్వుతూ చెప్పారు. అటు చూడండి మీ పుత్రుడిని. రెడ్ మిర్చి నా కోతుల మొహం ఎలా ఎర్రబడిందో. అరే పక్కనే ఉండి మండించొచ్చాను నాకు ఎన్నాళ్ళు ఎందుకు తెలియకుండా పోయిందబ్బా. ఎంత టైం వేస్ట్ చేసా అబ్బే. ఇక నుంచి అసలు మిస్ చేయను. బుర్రలేని వాడికి తెలివి వచ్చిందా ప్రమాదమే అని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుందిలే. గుడ్ క్యాచ్ అని యాటిట్యూడ్గా చెప్పాడు యశ్వంత్. చూసేవాళ్లకు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు అనిపించేలా ఉంది. ప్రజ్ఞ వైపు అలా కూడా చూడలేదు యశ్వంత్. ముందుగా కౌసల్య కుంకుమ బొట్టు పెట్టి గంధం పూసి చేతికి మట్టి గాజులు తొడిగి ఒడిలో చరువుడి పెట్టింది కడుపు చలువ కోసం. రామకృష్ణ కూడా వచ్చారు. పూజ అక్షింతలు అందించింది. ఇద్దరు అక్షింతలు వేసి చల్లగా ఉండు అని నుదుటిన ముద్దు పెట్టింది. ఓయ్ పోలీసోడా, నాతో ఎప్పుడు తినిపిస్తావు పుల్లకాయలు అని కొంటిగా అడిగింది మోక్ష. మౌత్ ముయ్యవేడా,
డెవిల్ పరువు తీయకు అని గొణిగాడు. ఆహా! నాకు పుల్లకాయలు తినాలని ఉంది అని పేచి పెట్టింది. ఈవినింగ్ ఒక బండి చింతకాయలు తెప్పిస్తా తింటూ కూర్చో. పళ్ళు పులిసే వరకు అని వికిరించాడు. బొరలేని పోలీసుడు పెహే అని గసిరింది. మహాలక్ష్మి కుంకుమ బొట్టు పెట్టి గంధం పూసి గాజులు వేశాక వాసుదేవ్ గారితో కలిసి దీవించింది. వసీ రామ్మ అని పిలిచింది మహా. కొంచెం దూరంలో నిలబడి తన దేవేరిని చూస్తున్న వశిష్ఠ వచ్చాడు. పూజ అన్ని అందించక బొట్టు పెట్టి గాజులు తొడిగి అక్షింతలు వేచి నుదుటిన చిరుముద్దులు అద్దాడు వశిష్ఠ. నేను తమ్ముకి కిస్సిస్తా అని బంప్ మీద ముద్దు పెట్టింది మిన్ను. ఇదో ఆరింద అయింది అని ముద్దు చేసింది కౌసల్య. మిన్నుని దగ్గరకు తీసుకుని నీ ఫ్రెండ్ వచ్చాడు చూడలేదా బంగారం అని మెల్లగా అడిగాడు వసి. తన డాడీ వైపు చూసి బల్లిలా ఖర్చుపోయి నేను ఫ్రెండ్తో మాట్లాడను డాడీ అంది మిన్ను. పాప మెచ్యూరిటీకి లోపల ఆశ్చర్యపోతూ ఎందుకు మాట్లాడవు బంగారం అన్నాడు. సమాధానం చెప్పకుండా మెడవంపుల మొహం దాచేసింది. ఏంటి దాడి దాటర మంత్రాలు అని మెల్లగా అడిగాడు మౌనిష్. అవి మా పర్సనల్ నీకు చెప్పం కదా బంగారం అని నవ్వాడు. అవును చెప్పం అని వంతపడింది. మీ అన్నగాడు వచ్చాడు చూసావా వెళ్ళి వాటేసుకొని ఒక పాట కూడా వేసుకోవచ్చు అని దీర్ఘాలు తీశాడు. అంత దూరం ఉంటే నువ్వు వెళ్ళి ఓ నా ప్రియమైన ఎనిమి కుశలమా అంటూ సాంగ్ పాడు. నాకు అంత లేదు అని టెంపర్గా అన్నాడు మౌనిష్. తొండ ముదురు ఊసరు వెళ్ళయిందంటే ఇదే కాబోలని పెదవి విరిచాడు వశిష్ఠ. ఆంటీ అంత ధైర్యంగా తీసుకొచ్చారంటే నీ మతలబ్ ఏదో ఉంది. మళ్ళీ ఏం పన్నాగం పన్నావేంటి అని వంకరగా అడిగాడు మౌనిష్. అలనాటి కృష్ణయ్య కూడా ఇన్ని నిందలు పడలేదు వశిష్ఠ. ఏంటో హెల్ప్ చేసిన దుబ్బేలా ఉంది ఈ అన్నదమ్ములతో అంటూ వ్యంగ్యంగా అన్నాడు అరవింద్. కదా సేమ్ ఫీలింగ్ పడిచిపాడ దుబ్బేయాలి అని పళ్ళు నూరాడు వసి. ఎగాదిగా చూసి వెకిలి నవ్వు నవ్వుతూ రా బంగారం మనం ఆడుకుందాం వీళ్ళతో ఉంటే చెడిపోతాం అని మిన్నుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు మౌనిష్. అందరూ తెలివి మీరిపోయారు ఏంటో అని మొహం మండించాడు వసి. తర్వాత కావ్య పట్టాభి వేశారు. వాళ్ళు అక్షంతలు వేసి తప్పుకున్నాక అరవింద్ మదర్ వచ్చి అన్నీ పెట్టి అక్షతలు వేస్తూ మీ భార్యాభర్తల మంచి మనసుకు అన్ని సంతోషాలు నీ ఒడి నిండుతాయమ్మా చల్లగా ఉండు అని అంది. పూజ మోక్ష నయన అందరూ గాజులు తొడిగారు. మహా వెళ్ళి యశ్వంత్ని పిలిచిన ఇంచు కూడా కదలలేదు ముందుకు. మరీ ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ అయింది. పార్టీ ప్రెసిడెంట్ భార్యతో సహా అందరి చేత ఆశీర్వాదాలు ఇప్పించి భారీ గిఫ్ట్స్ అందించింది మహాలక్ష్మి. దగ్గరుండి అందరికీ అతిథి మర్యాదలు చేశారు లేడీస్ అందరూ. అందులో సత్య ఒక చెయ్యి కూడా వేసింది. ప్రజ్ఞకు హారతి ఇచ్చి లేవదీసి రూమ్కి తీసుకెళ్ళింది కౌసల్య. అందరూ భోజనాలు చేసి కూర్చున్నాక యశ్వంత్ పక్కన కూర్చుంది మహా. నేను స్టార్ట్ అవుతానమ్మా అన్నాడు అతడు. నీతో మాట్లాడాలమ్మా అని భర్త వైపు చూసింది ఆమె. చూడు యశ్వంత్ జరిగిందంతా వదిలేయ్. గతాలు తవ్వుకుంటూ కూర్చుంటే బాధ ఆవేదన తప్ప ఏమీ మిగలదు. నా స్నేహితుడి బిడ్డలా మీరిద్దరంటే నాకు ప్రేమ అభిమానమే. ఏదైనా తల్లి పెంపకం చాలా ముఖ్యమని మిమ్మల్ని వసిని చూశాక నాకు అర్థమైంది. జరిగింది మనం ఎలాగో మార్చలేం. ముందు భవిష్యత్తు అయినా పండించుకోండి. ఒంటరి జీవితం చాలా దుర్బలం యశ్వంత్. అది పడేవాడికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అలసి వచ్చిన మగాడికి సేద తీర్చే ఒక చేయి తప్పకుండా కావాలి. అందుకని జీవితం గురించి నేను డిసిషన్ తీసుకున్నా. ఇది నాది అనేకంటే నువ్వు అభిమానించే మీ అమ్మది అనొచ్చు అన్నారు వాస్తవ్. నొసలు ముడివేశాడు యశ్వంత్. కుటుంబ జీవితం చాలా విలువైంది యశ్వంత్. భార్య బిడ్డలు ఈ బంధాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తేనే మనిషి జీవితం పరిపూర్ణం అయినట్టు. నాన్న అందుకోసమే నీకో సంబంధం చూసాం అంది మహా. అమ్మ నా లైఫ్లో పెళ్ళి అనే మాటకు తావులేదు సారీ అన్నాడు. నేను చెప్పానా మీరు వినరు. అతగాడేమీ మారలేదు అని కోపంగా అన్నాడు వసి. బుసలు కొట్టాడు యశ్వంత్. ఏంటి నిజం కదా అని రెట్టించాడు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కూడా అని తల పొగరుగా ఎగరేశాడు. మామ్ హ్యాపీ ఇలాంటి వాడి కోసం తప్పించావు. పాపం గోంగూర అంటావు బాగా విను. నీకు ఇప్పటికైనా తెలిసొస్తే నేను హ్యాపీ అని కచ్చిగా అన్నాడు వసి. నానా నువ్వుండు ఎందుకు ఈ ఆవేశం? దీనివల్ల మీ ఈగోలు చల్లబడతాయేమో అంతే జీవితాలు నరకం అవుతాయి. అర్థమవుతుందా? మీరింకా టీనేజర్స్ కాదు అని సీరియస్ అయింది మహా. నాకు కాదు ఆ మాట అక్కడ చెప్పు. మామ్ తనేదో గొప్పవాడనే ఊహ అక్కడ ఉంది అని రేగాడు. నేను ఎక్కడ ఏమైనా అమ్మ దగ్గర మాత్రం మిన్ను తల్లి కంటే చిన్నవాడిని అని ఉక్రోషంగా అన్నాడు యశ్వంత్. అబ్బో చెబుతున్నాడు కదా అందరూ విని తరించండి. మామ్ రేపు గేట్ దగ్గర కనిపిస్తే పిక్ పాకెట్ కేసు పెట్టి బొక్కలు వేస్తా. ఒకసారి జైలుకి పంపా అన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది అని మంటగా అన్నాడు. నీకు అవకాశం ఎప్పటికీ ఇవ్వను. ఆనందంతో చంకలు గుద్దుకోకు. అమ్మ పెళ్ళే కదా చేసుకోవాలి సరే చేసుకుంటా. మీరు ఎవరు చూపించిన తాళి కట్టమన్నా నో అబ్జెక్షన్. మీరు నమ్మితే చాలు అంతే అన్నాడు యశ్వంత్. మనస్ఫూర్తిగానే అంటున్నావు కదూ అని అనుమానంగా చూసింది మహా. మీ దగ్గర ఎప్పుడు మాట తప్పనమ్మా ప్రామిస్ అని చేతులు పట్టుకున్నాడు. ఆనందంతో మొహం విప్పార్చి చూసావా ఓ ఎగిరావు ఎంత ముద్దుగా చెప్పాడో అని కొడుకుని వెక్కిరించింది మహా. చాలు బడాయి అక్కడుంది టైగర్ కాదు జిత్తులు మారి గుంట నక్క ఓ ఆనందపడిపోక అని పళ్ళు కొరికాడు.
మీ గురించి నాకు అనవసరం. నాకు మాటిచ్చాడు. సో, పెళ్లి చేసి చూపిస్తాను అని పూజ వాళ్ళను రమ్మను అంది మహా. ఆల్రెడీ సంబంధం చూసేసావా హమ్మా? హమ్మ నా రాజ్యంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు. డాడీ నేను వేరు కాపురం పెడతా. మీ ఆవిడతో నాకు పొసగదు. ఇక నేను ఉపేక్షించను అని గంతులు వేశాడు. ఓహ్! బంగారంలో వెళ్ళు. నేను అమ్మతో కలిసుంటా. కావాలంటే బంగ్లా స్పాన్సర్ చేస్తా అని యాటిట్యూడ్‌గా అన్నాడు యశ్వంత్. వచ్చాడమ్మ కలియుగ దానకర్ణుడు. ఈయన గారిస్తేనే గాని నాకేసత్తా లేదు మరి. మొహం చూడు ఎలకల కొరికిన ఉల్లిపాయలా అని మంటగా అన్నాడు. మిర్రర్‌లో చూసుకొని చెప్పు ఎవరు సొట్టపడిన గిన్నె అని ఎద్దేవా చేశాడు యశ్వంత్. పూజ వెంట నలుగురు వ్యక్తులొచ్చారు. రండి నేను చెప్పిన బాబు తినే అంది మహా. బాబా బకాసురుడి బామ్మర్దిలా ఉన్న వీడు నా తెంగరి మాం ఏ యాంగిల్‌లో ఇలా కనిపించాడబ్బా అని గొణిగాడు వసి. భరత్‌కి అదేమీ నచ్చక మొహం మార్చుకుని చూస్తున్నాడు. తన బావ సణుగుడు విని నిజంగానే నవ్వు వచ్చి కిసుక్కున గోలీ సోడా కొట్టినట్టు నవ్వాడు. చురుగ్గా చూస్తూ నేను కామెడీ చేశానా బామర్ది నీకేనంత కులుకొస్తుంది అని రాగాలు తీశాడు. మూతి బిగించి భరత్ నమస్తే అండి. మహాలక్ష్మి గారు మీకోసం అన్నీ చెప్పారు. మాకే అభ్యంతరం లేదు. అమ్మాయిని మీరు చూసారు కాబట్టి మీరు సరే అంటే ముందుకు వెళ్దాం అన్నాడు పిల్ల తండ్రి. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.